ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ఒక డిప్యూటీ సీఎం. ఆయన నిరంతరం టార్గెట్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. తెలంగాణలో కూర్చున్నటువంటి కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్. వాళ్ళు ఆయన్ని దొంగని ప్రపంచానికి చూపించడం కోసం కోడి చెరువు దగ్గరికెళ్లారు. అక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ ల్యాండ్. ఆయన ఆక్రమించుకోలేదు. ఫార్మ్ హౌస్ రిజిస్టర్డ్ ల్యాండ్. పోనీ మిగతా రాజకీయ నాయకులకి మళ్ళీ పెద్ద పెద్ద బిల్డింగులు కూడా కట్టుకోలేదు. కేవలం ఆవుల్ని మేపుకుంటున్నారు. అక్కడ నార్మల్‌గా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. ఆ వెళ్ళే చోట సాధారణంగా ఎవడైనా ఇంటికి కంచేసుకుంటాడు, పొలానికి కంచేసుకుంటాడు. అట్లా కంచె వేస్తే ముళ్ళ కంచెలేసే అధికారం ఎవరిచ్చారు? ఈ చెరువునే కబ్జా చేసేసాడు అంటూ అక్కడికి వెళ్ళి వీడియోలు చేసి, పోస్టులు పెట్టి, లైవ్‌లు చేసి, బెదరేసి డ్రామాలాడినటువంటి మహా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఏం సలకం చెరువుకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఓవైసీ అంటే సుస్సు పడుతోందా? లేకపోతే ఆ మతం అంటే భయమేస్తుందా? అక్కడికెళ్తే తిరిగి రామన్నటువంటి నమ్మకం వచ్చేసిందా? ఎందుకు చూపించట్లేదు? ప్రభుత్వం ఓ నివేదిక ఇచ్చింది, చెరువులోనే లేదని. ఇక్కడ చెరువు పక్కన పట్టా భూమిని కొనుక్కుని తను వ్యవసాయం చేసుకుంటుంటే దొంగ కింద చూపించే ప్రయత్నం చేసిన వాళ్ళు, అక్కడ చెరువు కబ్జా చేసి చెరువు లోపలికే కట్టింది శాటిలైట్ పిక్చర్స్‌తో సహా కనబడుతున్నా అక్కడికెళ్ళే దమ్ము ధైర్యం లేకుండా మాట్లాడేటటువంటి హక్కు ఉందా? నిజంగా జర్నలిజం చేస్తున్నారా? బ్రోకరిజం చేస్తున్నారా? ఏం చేస్తున్నారో ఆలోచించుకోండి.